మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖ సింహాచలంలో స్వామివారి చందనోత్సవాన్ని చూసేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకి అనుకోని ప్రమాదం ఎదురైంది. ఏదైతే ఉందో 300 రూపాయల టికెట్ క్యూ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 7 మృతి చెందినట్లయితే ప్రాథమిక సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సంబంధిత అధికారులు ధృవీకరించవలసిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఏదైతే ఉందో క్యూ లైన్ ఇదంతా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. గోడ అంతా కూడా కూలిపోయింది. ఒక్కసారిగా వర్షం రావడంతో ఆ వర్షానికి నాని కొత్తగా కట్టినటువంటి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. కూలిపోవడంతో ఏదైతే 300 రూపాయల క్యూ టికెట్ లైన్ లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ గోడ కిందన ఉండిపోయారు. ఇప్పటి వరకు కూడా సుమారు 2 గంటల సేపు శ్రమించి వారందరినీ కూడా బయటికి తీయడం అయితే జరిగింది. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఇక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్న సందర్భం కూడా మనకు చూడొచ్చు. అయితే ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే ఉందో ఆ గోడ ఆ క్యూ లైన్ లో ఆనుకొని గోడ కట్టడం జరిగింది. ఆ గోడ కట్టడంతో ఒక్కసారిగా వర్షం రావడంతో ఆ వర్షానికి ఆ గోడ అంతా నానిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. దానికి తోడు ఎదురుగాలులు కూడా వీటితో ఒక్కసారిగా ఆ క్యూ లైన్ లో అటు ఇటు కుదుపులు వచ్చి పూర్తి స్థాయిలో అయితే గోడ పడిపోయిన ఘటన అయితే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు. ఇప్పటికే చూడొచ్చు పూర్తి స్థాయిలో సహాయక చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా వచ్చి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడతా ఉంది. సో ఈ ఘటనలో సుమారు 7 వరకు కూడా మృత్యువాత పడినట్టయితే ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే మరికొంతమంది క్షతగాతులు కూడా ఉన్నారు. వీరందరినీ కూడా విశాఖలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా తరలించడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ ఘటనలో 3 లేడీస్ 4 జెంట్స్ ఏదైతే ఉందో వారందరూ కూడా చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన సభ్యులు మన దగ్గర ఉన్నారు. సో అన్న, అసలు ఈ సంఘటన ఎట్లా జరిగింది? సార్ 1 గంట ప్రాంతంలో భారీగా ఎదురుగాలితో పాటు వర్షం వచ్చింది సార్. ఈ వర్షం వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఒకసారిగా ఈ గోడ అయితే ఏదైతే కొత్తగా కట్టారో ఈ కొత్తగా కట్టిన గోడ ఒకసారిగా పడిపోవడం జరిగింది సార్. అయితే మేము ముందుగా మాకు ఆర్ట్స్ ప్రకారం ఏదైనా ప్రమాదం జరగొచ్చని ముందుగా మేము టీం వచ్చాం సార్. 2 టీంలు వచ్చేసారు. 35-70 మంది వచ్చాం సార్. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ టీం విశాఖపట్నం నుంచి వచ్చాం సార్. మేము ముందుగా ఇక్కడ డ్యూటీలో ఉన్నాం, నిమగ్నమై ఉన్నాం. ఇందులో సన్నగా ఈ ప్రమాదం జరిగింది సార్. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో దీని కింద ఒక 7 చిక్కుకోవడం జరిగింది సార్. ఇప్పటి వరకు మీరు చూసారు సార్. మేము వాళ్ళని ఇలాగా మా తాలూకు రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళని బయటకు తీయడం జరిగింది సార్. తదుపరి ఇంకేమైనా ఉంటాయేమని మిగతా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది సార్. పూర్తిగా అంతా కూడా కింద నెతకడం అనేది జరిగిందా? మొత్తం వెతకడం జరిగింది సార్. ఇంకా చర్యలు చేస్తున్నాం సార్. ఇంకా ఏమైనా ఉన్నాయేమని మా డౌట్ మీద ఇంకా చేస్తున్నాం సార్. ఓకే, మొత్తానికైతే ఎంతమంది ఘటనలో మృత్యువాత పడ్డారు? ప్రస్తుతానికి 7 సార్. 4 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు ప్రెజెంట్ ఇలా జరిగింది సార్. మృత్యువాత పడడం జరిగింది సార్. సింహాచలం దేవస్థానం చందనోత్సవం కార్యక్రమంలో ఆ స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా గోడ కూలి క్యూ లైన్ లో ఉన్నప్పుడు గోడ కూలి 7 మంది చనిపోవడం, కొందరు దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఈ టెంపుల్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి సంఘటన. అసలు మనం తీసుకుంటే ఈ చందనోత్సవం కోసం మన రాష్ట్రంలో ఉన్న భక్తులే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలు ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అలాగే మన విశాఖపట్నమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని దగ్గర నుంచి కూడా ప్రజలు లక్షలాది మంది వచ్చి ఆ స్వామి నిజరూప దర్శనం చేసుకుందామని ఎంతో ఆశపడుతూ వస్తారు. అలాంటిది ఎలాంటి సంఘటన జరిగిందంటే ఇందులో కూడా నేను జడ్పీ చైర్మన్ గారు అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ గోడ ఈ చందనోత్సవం కోసమని కట్టారంట. కట్టింది ఒక వర్షంకే కూలిపోయిందంటే ఎంత నాణ్యతా లోపం ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆ గోడని ఇప్పుడు కూడా ముట్టుకుంటే ఆ సిమెంట్ అంతా ఊడొచ్చేస్తుంది.
అందులో ఐరన్ లాంటివి ఏవి కనిపించలేదు, స్ట్రాంగ్ గా ఉండడానికి ఉన్న పదార్థాలు ఏవి కనిపించలేదు మాకు. అంటే ఇంత నాణ్యత తక్కువతో ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, భక్తుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకూడదు, ఇంతవరకు జరగలేదు. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. తక్షణమే ఆ చనిపోయిన కుటుంబాలకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4 మగవాళ్ళు 3 మహిళలు చనిపోయారు, వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి. తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే గాయపడిన వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా కూడా చూడాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే సామాన్యులకే పెద్దపేట వేస్తామనేసి తెగ ఓదరగొట్టారు గత వారం 10 రోజులుగా చూస్తూ ఉంటే. మరి సామాన్య భక్తులే ఆ క్యూ లైన్ లో ఇలా చనిపోవడం అంటే చాలా బాధాకరం. ఇది ఎవరు హర్షించరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, బాధపడుతున్నాం.